వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్. ఉచిత వైద్య సేవలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు. బొల్లారం మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం. అచ్చం మైనింగ్ లీజ్ను రద్దు చేయాలి పార్వతీపురం మన్యం జిల్లా. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం. ఉగ్రవాదుల కాల్పులో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ ఊతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళి. కాంగ్రెస్ పార్టీ నాయకుల నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిన్న బొల్లారం మున్సిపల్ పరిధిలో జరిగిన విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు పరిష్కరించుకోక మీ నాయకుని మెప్పు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బూతులు మాట్లాడి అభండాలు వేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. మీరు సంబోధించారు గోవర్ధన్ రెడ్డి గారిని కార్లు ఎక్కించుకుని మాట్లాడుతున్నారు. మేము కూడా లంగా లఫంగా లుచ్చా అరే గోసిడీకి అని కూడా అనొచ్చు. మాకు మా నాయకత్వం అట్లాంటివి నేర్పియలేదు, మేము అనము. కానీ మీరు మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి మీరు భవిష్యత్ తరానికి ఏం నేర్పిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఎంపీటీసీగా చేసినారు, మొన్న సర్పంచ్గా చేసినారు, ఇప్పుడు మండల అధ్యక్షుడిగా చేసినారు, ఈ రోజు మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తున్నారు. అంటే మీ నాయకత్వం మీకు నేర్పిస్తుంది అదే విషయం అని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. ఈ రోజు మీరు ఏదేదో మాట్లాడని ఏదో అవుతుంది అనుకుంటే అది అందరు మాట్లాడగలుగుతారు. ఈ రోజు మొన్న కూడా మీరు రామేశ్వరం మండలంలో జరిగిన బస్సుగూడలో జరిగిన కార్యక్రమంలో కూడా మీరు టీఆర్ఎస్ నా కొడుకులు అన్నారు. మీరు కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ కండవ వేసుకొని మీరు కూడా తిరిగిన విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు. గతంలో మీరు ఏదైతే సులక్పల్లి అభివృద్ధి విషయాల్లో అన్నారో ఇదే బాలరెడ్డి అన్న గారితో, ఇదే ప్రకాష్ చారి గారితో, ఇదే బుల్లాంలో అనేక మంది లీడర్లతోటి నువ్వు తీసుకొచ్చి నీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేవా? ఆ రోజు మరి నీ కాంగ్రెస్ లీడర్లు ఎక్కడ పోయినరు? నీ కాంగ్రెస్ లీడర్లు వండుకున్నారా? ఈ రోజు నీ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ రగడా అని. మరి ఇదే నీ నాయకత్వం ఏదైతే వహిస్తున్నారో, నువ్వు ఏ నాయకత్వంలో అయితే ఉన్నావో, మరి వారి కుటుంబ సభ్యులు ఈ రోజు లాస్ట్ కి చివరిగా అతను భర్త పేరు పెట్టుకుంటుంది. మరి గుర్తుకొస్తలేదా మీకు? ఎట్లా పెట్టుకుంటున్నారు? బ్యానర్లో బ్యానర్లో చూస్తుంటే మరి అతని భర్త పేరు కూడా ఉంటుంది, అమీన్పూర్ లో కౌన్సిలర్ అని. మరి అది మీకు తెలుస్తలేదా? ప్రతి విషయంలో రాజకీయాలు చేయాలని తలుచుకుంటే రాజకీయాలే చేయండి. కానీ మీరు ఏదో మీరు ఎమ్మెల్యే మీద పడక మిగతా బీఆర్ఎస్ నాయకత్వం మీద పడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఉండదు. ఇంకోసారి ఇది రిపీట్ చేయకండి. మీకు అంత బుద్ధి దయ ఉంటే మీరు ఎమ్మెల్యే గారితో చూసుకోండి. ఎలిమెల మన పడాన్చేరు కాన్స్టిట్యున్సీలలో మీ నాయకుడిని చెప్పు, పడాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఎలిమెలలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పక్షాన పోరాడు. మనం ఎప్పుడు ఇంట్లో కూర్చొని రాజకీయం చేసి ఇతర నాయకులను మీతో తిట్టిపించుడు కరెక్ట్ కాదు. దమ్ముంటే మీ నాయకుడిని మాట్లాడమని బయటకు వచ్చి ఈరోజు మీరు చిల్లర బల్లర మాటలు మాట్లాడి ఏదో ప్రజల ముందు ఉత్సాహపరుస్తా నేను అందరినీ అట్లా అంటే కరెక్ట్ ఎవరు ఊకోరో. ఇది లాస్ట్ సారి చివరిసారిగా మా నాయకత్వం మాకు కూడా చెప్పింది. మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెడితే చిల్లర బల్లరగా మాట్లాడొద్దు, వాళ్ళు ఏదో మాట్లాడినని చెప్పిరు మా నాయకత్వం అని మేము ఈరోజు ఇంత సైలెంట్ గా మాట్లాడుతున్నాం. మా అధ్యక్షుల వారు అయితే ఏంది, మా కౌన్సిలర్లు అయితే ఏంది, మా మాజీ సర్పంచ్లు అయితే ఏంది, మేమందరం. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే శ్రీకాంత్ రెడ్డి అన్న మీ ఏజ్కి మీ వ్యక్తికి వాల్యూ ఉంచుకోండి. మీరు పొద్దున లేచి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గత 4 సంవత్సరాలు పనిచేసిన. అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు ఉంటే నువ్వు మబ్బులు 5-6 గంటలకు పోయి ఎమ్మెల్యే కలవలేనని నీ ఊర్లో ఉన్న గణపతి మీద ఒట్టేసి చెప్పు, అభివృద్ధి కార్యక్రమాలకు తెచ్చుకుంటా అని చెప్పి నీ గ్రామానికి ప్రతి ఒక్క ఆ రోజు ఆదుకుంది మొత్తం నీ గ్రామానికి సహకారం చేసింది మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు కాదా అని కూడా నువ్వు మర్చిపోకు. నువ్వు నీ ముఖం కాదు నీ ఊరి ముఖం చూసి చేసిరు. ఈ రోజు అధికారం కేవలం నీకు ఉండేది ఇంకా 3 సంవత్సరాలే. తర్వాత నీ పార్టీ నీ కథ అంతా కుక్కలు చింపిన ఇస్తారాక్ అవుతుంది. నిన్ను కూడా వదిలే ప్రసక్తి ఉండదు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు అదే బాలరెడ్డి దగ్గరికి వస్తావు, అదే గోవర్ధన్ రెడ్డి దగ్గరికి పోతావు, మళ్ళీ అదే మైపాలరెడ్డి దగ్గరికి పోక తప్పది. నువ్వు మళ్ళీ ఏదో 3 సంవత్సరాలు ఇంకా నీ సంవత్సరంన్నర అయిపోయింది, 3 సంవత్సరాలు ఉంది. మళ్ళీ జిందగీలో నీ పార్టీ అధికారంలోకి రాదనే విషయం కూడా మర్చిపోకు. అన్ని ఇంకా వస్తాయని నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడినావు అనుకో, భవిష్యత్తులో నువ్వే ఇబ్బంది పాలవుతావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ప్రారంభోత్సవాలు శంకుస్థాపన జరగడం జరిగింది. మరి ఈరోజు దాని మీద నిన్న సాయంత్రం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మున్సిపల్ చైర్మన్ గా ప్రోటోకాల్ ప్రకారంగా అవసరమైతే ఏ పార్టీ నాయకులైనా కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరినైనా పిలుచుకొని
ఒక ప్రోటోకాల్ ప్రకారంగా నిన్న ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి ఇలా కొన్ని రోజుల నుంచి చూడండి, బొల్లారంలో నిన్న జరిగిన కార్యక్రమాలు ఈ బొల్లారం మున్సిపల్ చరిత్రలో, గ్రామ పంచాయతీ చరిత్రలో కూడా ఎన్నడన్నా జరిగినాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నువ్వు చేయని పని చేసినాక, అభివృద్ధి చేసుకున్నాక కూడా ఇలా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి మాటలను మాట్లాడొద్దని తెలియజేసుకుంటూ, మరి నిన్న మా అంజన చెప్పినట్టు భారత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొడుకులని మాట్లాడుతున్నారు. మరి నేను కూడా అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 సార్లు నువ్వు మబ్బుల పోయి పనులు చేయించుకొని దొంగసాటున పోయి పని చేయించుకున్నప్పుడు నీ గుర్తుకు రాలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బొల్లారంలో అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఈడ వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద నువ్వు మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటల వల్లనే నీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటల వల్లనే ఇలా తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది. ప్రజా సమస్యల మీద పోరాడండి, మీరు అభివృద్ధి మీద పోరాడండి. ఇలా తెలంగాణను మొత్తం నాశనం చేసిరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణని నాశనం చేసిరని ఈ సభాముఖంగా తెలుసుకుంటాం. అలాగే మాకు ఈ గులాబీ జెండా ఇలాంటి సంస్కృతి నేర్పియాలి. మాకు కూడా మాటలు వస్తాయి, అరే తురే అని మేము కూడా మాట్లాడగలుగుతాం. కానీ మాకు కేసీఆర్ గారు ఈ గులాబీ జెండా అటువంటి సంస్కృతి నేర్పియాలి. మేము మంచిగా మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం, అభివృద్ధి మీద పోరాడుతున్నాం. ఇలాంటి అవాక్ జవాకులతోటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. ఇలా బొల్లారం మున్సిపల్ అభివృద్ధికి పాటుపడుతున్న మా రోజా బాలరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఈ అభివృద్ధిని చూసి మీరు ఓర్వదాలకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ శ్రీకాంత్ రెడ్డి గారు మొన్న గోవర్ధన్ అన్న కూడా మంజన చెప్పినట్టు అరే తురే అని మాట్లాడుతున్నావు. బిడ్డ నీకు అంతు చూస్తాం. దిన్నారం మండలంలో అసలు అతి లేని స్థితి లేని గతిలో ఉన్నారు మీరు. గ్రామ సభలు జరుగుతున్నాయి, మీ పరిస్థితి ఏదో మాకు అర్థమైతలేదా? ఎక్కడిదక్కడ ప్రజలు నిందిస్తున్నారు. ఇలా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంటున్నా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాం మేమని. అలాంటి మా బీఆర్ఎస్ పార్టీలో జరగలే. ఇలా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. నీకు నీ ఇంట్లో నీ పరంపో రైతు ల్యాండ్ కూడా రైతు బంధు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి తెలియజేసుకుంటాం. ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దారని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యే గారిని పిలిచిండు, మా బాలన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. రేపు పొద్దుగాల మంత్రులను పిలుస్తాడు, అవసరమైతే సీఎం కూడా పిలుస్తాడు. ప్రోటోకాల్ ప్రకారంగా బొల్లారం అభివృద్ధి చేస్తుండు తప్ప మీరు ఇలాంటి అభివృద్ధిని అడ్డుకొని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి దాంట్లో పాల్గొన్న కౌన్సిలర్లకు, మా శివన్నకు, సర్పంచులకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 సంవత్సర క్యాలెండర్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తామన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏ శోభు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు, జానిమియా, మోహన్ రావు, పంతులు పాల్గొన్నారు. అచ్చం మైనింగ్ లీజ్ ను రద్దు చేయాలని పెద్దగూడాభా గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుగుబిల్లి మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ మంగళవారం పరిశీలనకు వచ్చారు. కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామాల రైతులు పాల్గొన్న క్వారీ వలన కలిగే ఇబ్బందులను తెలియజేశారు. 2007లో చిన్న గొడవ గ్రామంలో నెల్లివారి మెట్ట 2 క్వారీలను మొదలుపెట్టి 2 క్వారీలు కూడా పూర్తిగా అనుమతులను దాటిపోయి విరుద్ధంగా సుమారు 80 అడుగుల లోతుగా రిగ్గు, బ్లాస్టింగ్లతో తవ్వించడం వలన చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు, తోటలు పూర్తిగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గొడవ కొత్త క్వారీ అనుమతుల సర్వే నెంబర్ 1లో ఇవ్వటం జరిగిందని, దానిలో 37 ఎకరాల్లో క్వారీకి అనుమతులిచ్చారు. 37 ఎకరాలతో పాటు చుట్టుపక్కల 60 నుంచి 70 ఎకరాలకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, క్వారీ నుండి క్రషర్ కి రాయి లోడ్ పెరగటం కోసం
ఒడిగిల చెరువు గడ్డను కప్పేసి పూర్తిగా సొంత రోడ్డును తయారు చేసుకున్నారు అని ఆరోపించారు. ఇక జంజావతి కాలువ మధ్యలో అనుమతులు లేకుండా 2 దగ్గరలా ఒక కల్వర్ట్లను కట్టించడం వలన చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాల్లో ధూళి దుమ్ము వలన పూర్తిగా నాశనం అవుతుందని అన్నారు. నాగవల్లి కాలువ పైన 40 నుంచి 50 టన్నుల రాయి లారీ బరువు పెరగటం వలన కాలువ కుంగిపోయి గ్రామానికి నీరొచ్చి పడుతుందని అన్నారు. చుట్టుపక్కల ఉన్న రైతులకు దుమ్ము ధూళి లేకుండా వాటరింగ్ చేయడానికి మరియు చుట్టూ కూడా గ్రీనరీ పెంచడం కోసం మా గ్రామ పెద్దలతో అగ్రిమెంట్ చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా వాటర్ చేయకుండా రైతులకు పెద్దలకు గ్రామానికి హాని కలిగిస్తున్నాడు. చుట్టూ ఉన్న గడ్డలు చెరువులను మాయం చేసిన అచ్చం మైనింగ్స్ యాజమాన్యం పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. అధికారులను పాలకులను పెద్దలను వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఎవరు ప్రశ్నిస్తే వారిని భయపెడుతూ తమ వ్యవసాయాన్ని నాశనం చేసి తమకు బతుకు లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ చెరువులను గెడ్డాలను మాయం చేసి విధ్వంసానికి పాల్పడుతున్న సదరు వ్యక్తిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవటం లేదన్నారు. తమ పొలాలకు సాగునీరు అందించే నెల్లివాణిగెడ్డ, వాడుగుల చెరువుగెడ్డ, చింతావని చెరువుగెడ్డ, ఎన్నివాని చెరువుగెడ్డలు మాయం చేసి ఎర్రబంద నెల్లివాని చెరువును కబ్జా చేశాడన్నారు. జాంగావతి నాగవల్లి కాల్వలను ఆక్రమించుకుని తన ఇష్టానుసారంగా వాటిపై పెత్తనం సాగిస్తున్నాడన్నారు. క్వారీ వలన చిన్నగుడబ, పెద్దగుడబ, వళ్లరగుడబ, కొంకడివరం, సన్యాసిరాజుపేట, బాలగుడబ, శివరాంపురం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. 300 కోట్లు అయితే అప్పుడు వచ్చి బొక్కి ట్రాక్టర్తో నేను బతుకుతాను, మీ ఊరు వచ్చాను, నాకేదో ఈ కొండ మీద చిన్న ఆధారం ఇవ్వండి అని అప్పుడు మా పెద్దలకు చెప్పి ఒప్పించాడు. ఇప్పుడు అదే పెద్దలు వద్దంటే పెద్దలు మొత్తం మా మళ్ళీ రైతు గ్రామంలో ఒక సదస్సు పెట్టుకోను, ఒక సదస్సులో పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నాం. ఆ పబ్లిక్ హియరింగ్లో అందరం కలిసి మాకు ఈ క్వారీ వద్దు. ఆ ప్రెసిడెంట్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఎవడైతే ప్రెసిడెంట్ మళ్ళీ లోపరచుకోండో ఆ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ పెద్దలు ఎంపీటీసీలు మేమందరం కలిపి వద్దు, మాకు చెయ్యొద్దు, మాకు ఈ గ్రామంలో ఈ క్వారీ వద్దు అని అన్నప్పుడు ఆగాలి కదా. ఆగకుండా ఎవడో వచ్చినటువంటి మైనింగ్ వాడు డిఈలు అందరూ వచ్చి ఎవడికి దోచిందో దోచుకుపోయి లాస్ట్కి గ్రామాన్ని నాశనం చేస్తున్నారు, మా పంటలు పాడు చేస్తున్నారు. మమ్మల్ని దయచేసి పూర్తిగా మమ్మల్ని నాశనం చేయకుండా మీరు కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభల్లో వైరా నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన గ్రామ సభల్లో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో టెంట్లు పడేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్లో నిర్వహించిన గ్రామ సభ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వటం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూలగొట్టారు. వైరా మండలం రెబ్బవరంలో ఎన్కూర్కు మండల కేంద్రంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, పలు సంక్షేమం అర్హులైన వారికి రాలేదని గ్రామ సభలో లబ్ధిదారులు నిలదీశారు. దీంతో గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తులు అందజేశామని, దరఖాస్తులు చేసిన వారికి పథకాలు రాకుండా ఇందిరమ్మ కమిటీలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు పథకాలు వచ్చాయని ఆరోపించారు. వెంటనే ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చెరుకులపల్లి కుటుంబరావు, రాజకీయ పార్టీల నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంజాయి తిరుపతిరావు, మోట నరసమ్మ, గంజాయి సాయి, గంజాయి రామకృష్ణ, జక్కుల నరసింహరావు, కొమ్మినేని రాధమ్మ, ఖమ్మంపాటి వెంకట నవీన్, సిరిగిరి నరసింహారావు, షేక్ ముఖీం, అమర్దేవి చిన్న బసవయ్య, పూనే నవీన్, మధ్యదేవి గోపయ్య, నెల్లూరి లింగయ్య. ఇక్కడ లేని వాళ్ళకి ఎవరికి రాదు, అందరు వర్గాలకే వచ్చిన ఇల్లు ఇప్పుడు అర్థమైందిగా. అందరికీ ఉన్నోళ్ళకి వచ్చినాయండి. చదివిన వాళ్ళకి సగం మంది ఉన్నోళ్ళే, ఎవరు లేని వచ్చినాయి. లేనోడికి ఇది బియ్యం కార్డు గురించి
మాట్లాడేది బియ్యం కార్డు గురించి. బియ్యం కార్డు గురించి మాత్రమే. ఇది రేషన్ మీకు వినిపిస్తుందా? దయచేసి ఒకసారి వినండి. బియ్యం కార్డు ఉత్తరాయణ కార్యక్రమ భూజ్య కమల కుమార్ ముదిగొండ వినండి. అమ్మపేని హైమావతి హస్తం ప్రభుత్వ పథకాల అమలుకు గ్రామ సభల నిర్వహణలో భాగంగా గంగాధర మండలం నారాయణపూర్లో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నారాయణపూర్ రిజర్వాయర్ను సందర్శించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తక్కువ ఆయకట్టుకు నీరిచ్చిందని అన్నారు. ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చులో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నారాయణపూర్ రిజర్వాయర్ను చేరుస్తామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన సుమారు 70 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు. ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లు అందిస్తుందని అన్నారు. రిజర్వాయర్ ముంపు విషయంలో నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. నారాయణపూర్లో 4 ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తించేలా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వెలుగును నింపేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వివరించారు. కొన్ని డబ్బులు కేటాయించే విధంగా వస్తు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినారు. అంశాల గురించి మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మద్దమ్మా. నేను తప్పకుండా మీ ఆలోచన కారణంగా మీ ఆశీర్వదించిన వచ్చిన ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. మా పేరు లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అందరికీ బుద్ధి చెప్పే విధంగా మీకు ఒకవేళ పేరు లేకపోతే అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కాంట్రాక్ట్ పొందండి మనం మనయేస్తూ గౌరవనీయులైనటువంటి పెద్ద మంత్రి గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పులో తీవ్రంగా గాయపడి వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ మరణం పట్ల పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం బంగారుపాలెం మండలం రాగిమానుపెంట గ్రామానికి చేరుకున్న పూతలపెట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నాయుడు కలిసి వీర జవాన్ కార్తీక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీర జవాన్ కార్తీక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఆయన. కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే మురళీమోహన్ హామీ ఇచ్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆయన వీర జవాన్ కార్తీక్ తుడి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ వీర జవాన్ కార్తీక్ త్యాగం దేశానికి గర్వ కారణమని ఆయన అన్నారు. కార్తీక్ సేవలు దేశం మరవలేనివని, ఆయన త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పూతలపట్టు నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు కానం ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తినని, ప్రజా శ్రేయస్సు తనకు ముఖ్యమని, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తాను ముందుంటానని, ప్రజల యోగక్షేమం కోసం ఎంతటి వారికైనా నిలబడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేశంపేట మండలం మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తను మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామాలకు చాలా ముఖ్యమని, ఇలాంటి నాయకులు ముందుండి నడిపించాలని, కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషి రోగాల బారిన పడుతున్నారని, చిన్న వయసులోనే రకరకాల రుగ్మతులు ఎదుర్కొంటున్నారని, అందుకే ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే మాజీ జెడ్పీటీసీ పల్లె నరసింహరావు మాట్లాడుతూ ఇలాంటి సహాయం కోసం ముందుకొచ్చిన ప్రేమ్ సాగర్ గౌడ్ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, తనకు అండదండగా ఉంటామని తెలిపారు. వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకర విషయం. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మొన్న దసరా కాలం ముందు కూడా మన ప్రేమ్ కుమార్ గారు మన విలేజ్ మన ప్రజలకు కూడా
మహిళా మనులకు మన చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి సామాజిక సేవలు చేయడం నేను అతని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు మీరు ఈ రోజుల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి రోగాలు మన డిసీజ్ ఉన్నాయి. బీపీలు కానీ, షుగర్ కానీ, పంటి నొప్పులు కానీ, కన్ను నొప్పులు కానీ చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ముందుకే మన డాక్టర్లు వచ్చారు కాబట్టి మనమందరం ఏ సమస్య ఉన్నా మనమందరం చూపించుకోవాలి. మన మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటుంటే ఈ కార్యక్రమానికి మీరు తీసుకురావాలి. ముఖ్యంగా మన ఈ సభను ఉద్దేశించి కూడా మన ఎంపీపీ గారు మాట్లాడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. స్టేజ్పై అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో వైద్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఎప్పుడు చూడని రోగాలన్నీ వస్తున్నాయి. ఇంతకుముందేమో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాక మోకాళ్ళ నొప్పులు వచ్చాయి కదా, అవునామా? ఇప్పుడు 30 ఏళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఈ వచ్చిన వాళ్ళతో అందరూ డాక్టర్ సాబ్ అదే ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది నాకు మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు అని అంటున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత మనకంతా ఈ వ్యాక్సిన్తో కానీ ఆ కరోనా వచ్చిపోవడం వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువై నడవాలన్నా కొంచెం పనులు చేసుకోవాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకా ముఖ్యంగా ముసలోళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది అయింది. వాళ్ళు రోజువారీ పనులు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అయింది. దాంట్లో ఇట్లాంటి సమస్యలన్నీ గమనించే గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముసలి వాళ్ళ కళ్ళ ప్రాబ్లంతో పాటు ఈ మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు కూడా ఉన్నాయని చెప్పేసి మొట్టమొదటిగా తను ఏం చేసిందంటే ఈ ఊరికి అంటే మండలానికి ఊళ్ళలో పెట్టేసి కళ్ళ ప్రోగ్రామ్ పెట్టాను. గుర్తుంది కదా, కళ్ళ చూపించారు. చాలా వరకు నయమైనది. ఆ నయమైన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకు అంటే కరోనా వచ్చిన తర్వాత ఈ పనులు కూడా మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, ఇంకోటి ఇన్ని మేము పక్క ఉన్నాం, పనులు బాగా చేసుకుంటున్నాం, మేము మంచిగా ఉన్నామని అంటున్న వాళ్ళకి అందరికీ వాళ్ళకు కూడా బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. ఈ బీపీ షుగర్ ఏంటంటే వాళ్ళని అప్పటికప్పుడు ఏం చేయాలి, కొద్ది రోజుల తర్వాత అది చేసుకుంటూ పోతూ ఉంటారు. లోపల అంతా కథం పట్టించుకుంటూ పోతూ ఉంటారు. శరీరాన్ని మొత్తం చెదలు పట్టినట్టు మనకు బయకాడ మనం చూస్తాం కదా, కొట్టేసే కట్లకు చెదలు పట్టి ఆఖరికి ఏడాదికి 2 నెలలు చూస్తే అది పట్టుకుంటే మొత్తం చూసుకుంటుంది. ఏ పని ఈ బీపీ షుగర్ కూడా అట్లాంటిది. దానికోసం మనం ముందే ఎప్పటికప్పుడు ఇట్లాంటి క్యాంపులు పెట్టించి ఈ బీపీ షుగర్లు అసలు చెక్ చేసుకుంటే బయట పడితే చాలా మందులు వాడితే ఇట్లాంటి రోగాలను మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ పూర్తిగా నయమయ్యేది కావు, కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏమైందంటే మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎప్పుడో ఉన్నోడే పోయి డాక్టర్ల పోటీ చూసుకునేది, ఏదో షాద్నారో హైదరాబాద్ పోతే చూపించుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత చాలా మంది లోపల మార్పు వచ్చింది. మన పరిపాలన దగ్గరైంది, నాయకులు దగ్గరైంది. గతంలో మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఏ పనులు చేసుకోవాలంటే పైరవి చేశారు. పైరవికారులు కూడా పైసలు తీసుకొని పనులు చేశారు. కానీ ఇప్పుడు చూడండి, ఎవరైనా లీడర్లు కావాలంటే ప్రజలకు సేవ చేస్తేనే లీడర్లు కావాలనే పరిస్థితి వచ్చింది. అంటే ఊళ్ళల్లో ఇట్లాంటి బ్లడ్ క్యాంపులు కానీ ఇంకా ప్రజా అవసరాలకు సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుడు కానీ, ఇలా మన సంక్రాంతి పండుగ కూడా మనం చూసినాం. పిల్లలంతా ఆటలు ఆడుకుంటామంటే క్రికెట్ ఆటలు ఆడిపించడం, అన్ని కార్యక్రమాలు ఈరోజు నాయకులు చేసే పరిస్థితి వచ్చింది. గతంలోనేమో నాయకుల ఇంటికి మనం పోయేది, లీడర్ల ఇంటికి మనం పోయేది. ఇప్పుడేమో మన ఇంటికి లీడర్లు వస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన అభివృద్ధి. గతంలో ఎప్పుడు దేశంపేట పోయి రేషన్ కార్డు కావాలంటే పోయి ఓ నాయకులు పట్టుకుపోవాల్సి వచ్చింది. పెన్షన్ కావాలంటే ఓ నాయకులు పట్టుకుపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరు మన దగ్గరికి రావడం, అందులో ముఖ్యంగా ఈరోజు యువకుల లోపల బాగా చైతన్యం వచ్చి ఈరోజు ప్రేమ్ కుమార్ గౌడ్ ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమే కాకుండా గతంలో కూడా చీరల పంపిణీ, ఎన్నో కార్యక్రమాలు. మళ్ళీ ఊళ్ళో చూస్తే ఎవరు చూసినా మన టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా జగన్ రెడ్డి కూడా ఏ పని ఉందని ఏడుకుంటున్నారు.
మరొకసారి. పోలీస్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్. ఉచిత వైద్య సేవలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు. బొల్లారం మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం. అచ్చం మైనింగ్ లీజును రద్దు చేయాలి పార్వతీపురం మన్యం జిల్లా. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం. ఉగ్రవాదుల కాల్పులో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ కు ఉత్తరపట్టు శాసనసభ్యులు మురళీ మోహన్ నివాళి. ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.